హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. కార్తీక మాసంలో తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో రామాద్రి హంసవనం ఒకటండి. హరిహరాదులకి ఎంతో ఇష్టమైన మాసము కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని విజిట్ చేస్తే రామ పరివారము, అలాగే శివ పరివారము, వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అంత అద్భుతమైన ఆలయం అండి. ఈ ఆలయాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పూలవనం మధ్యలో నిర్మించారు. నవగ్రహ ఆలయం ఇది. నవగ్రహాలయానికి పక్కనే మనకి స్తూపం కనిపిస్తుందండి. ఈ స్తూపంలో అష్టోత్తర శతకోటి రామనామాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ స్తూపాన్ని ఆ జ్ఞాపకార్థంగా నిర్మించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుందండి. మొత్తం ప్రశాంతమైన వాతావరణం, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో 40 అడుగుల ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా పాలరాయితో నిర్మించారండి. ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయ స్వామి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 108 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కిందన 108 చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి మనం కనుక ప్రదక్షిణ చేస్తే 108 సార్లు తిరిగినంత ఫలితం దక్కుతుందంటారు. మేము ప్రదక్షిణ చేసుకున్నామండి. అలాగే ఇక్కడ దీపం కూడా వెలిగించుకున్నాము. ఈ ఆంజనేయ స్వామి గుడికి పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుందండి. మొత్తం ఈ ఆలయాలన్నీ కూడా తులసివనం మధ్యలో పూల తోటలో నిర్మించారు, పెద్ద పెద్ద వృక్షాల మధ్యలో. ఇక్కడ చిన్న చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండి. వీటన్నిటినీ మనం దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకోవచ్చు. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉందండి. నాకైతే ఈ ఆలయం చాలా నచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది, అంత అందంగా ఉంది ఈ ఆలయము. పక్కనే మేము శివాలయానికి వచ్చేసాము. ఈ శివాలయంలో వైష్ణవీదేవి, విఘ్నేశ్వరుడు, శివలింగం 3 మనకు దర్శనమిస్తారండి. మనకి పైనుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఆంజనేయ స్వామి, మారేడు వృక్షం కూడా కనిపిస్తుంది చూడండి. వైష్ణవి కుంభేశ్వర సహిత అభయ విఘ్నేశ్వరుడు ఆలయం అండి. ఇక్కడ వైష్ణవీదేవి కూడా మనకు దర్శనమిస్తారు. తర్వాత కిందకి దిగి మనం పక్కకు వెళ్తే, రైట్కి వెళ్తే ఇక్కడ మనకి కదంబ వనవాసిని అమ్మవారు దర్శనమిస్తారండి. చాలా అద్భుతంగా పెద్ద చెట్టు కింద అమ్మవారు మనకి దర్శనమిస్తారు. తర్వాత ఇక్కడ రామాలయం కూడా ఉంది. మేము వెళ్ళినప్పటికీ 10:30 అయిపోయిందండి. రామాలయం మూసేశారు. బయట నుంచే దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి మనం దత్తాత్రేయ ఆలయము, దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఈ ఆలయాన్ని 1994లో సముద్రానికి ఎదురుగుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారండి. పరమశివుడు చూడండి పెద్ద చెట్టు కింద తపస్సు చేస్తున్నట్టు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడానికి కూడా అనువుగా ఇక్కడ నిర్మించారండి. ఇదివరకు ఇక్కడ స్కూల్ కూడా రన్ అయ్యేదంట. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయము. వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మూసేసి ఉందండి. బయట నుంచి మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి అనువుగా పెద్ద పెద్ద దిమ్మలు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోవడానికి అనువుగా పెట్టారు. ఆ పైకి వెళ్తే మనకి గోశాల కూడా ఉంటుందండి. గోశాల కూడా మనం చూడొచ్చు. ఈ గోశాలలో కూడా చాలా ఆవులు ఉన్నాయండి. మనం పశుగ్రాసం కూడా పెట్టుకోవచ్చు, దానాలు కూడా సమర్పించుకోవచ్చు. చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు గోశాల కూడా. ఇదివరకు ఇక్కడ పాఠశాల రన్ అయ్యేదటండి. పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారంట. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శంకుచక్ర నామాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మొత్తం తులసి వనం ఉంటుందండి. 365 తులసి మొక్కలు, తులసి కోటలు ఉంటాయి. ఒక్కొక్క కోట కింద మనకి అష్టోత్తర రామకోటి ఉంటుందటండి. ఆ రామకోటి పైన తులసి కోటల్ని నిర్మించారంట. అంత ప్రఖ్యాతిగాంచిన ఆలయము. తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఈ రామాద్రి ఒకటి. నిజంగా నాకు అయితే చాలా నచ్చిందండి ఈ ఆలయము. ఫైనల్గా ఈ తులసి వనం మధ్యలో మేము బృందావనంలో శ్రీకృష్ణుడు ఎలాగైతే ఉంటారో తులసి మొక్కల మధ్యలో శ్రీకృష్ణుడు కూడా దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించిందండి కార్తీక మాసంలో మాకు ఈ దర్శనం లభించడము. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తొట్లకొండ దాటాక ఉంటుందండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.